హలోవా, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో రెసిపీ వచ్చేసి నాన్ వెజ్ రెసిపీ, మై ఫేవరెట్ పీతల పులుసు. మా మమ్మీ స్టైల్లో చాలా స్పైసీగా గ్రేవీగా పీతల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. చాలా ఈజీగా సింపుల్గా కొంచెం ఇంగ్రీడియంట్స్తో చెప్పేస్తాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, ఆనియన్, ఇలాచీ, లవంగా, ధనియాలు, జీలకర్ర, అలానే చింతపండు రసము, నీట్గా వాష్ చేసి పెట్టుకున్న పీతలు. ఒక మిక్సీ జార్ తీసుకుని ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగా వేసుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలి. ఇది బాగా పౌడర్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ కూడా వేసుకుని కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్దది స్పేషియస్గా ఉండే గిన్నె తీసుకోవాలి, వెడల్పాటి గిన్నె. ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, ధనియాలు పేస్ట్ వేసుకుని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి, చాలా తక్కువ ఫ్రై అయితే సరిపోతుంది. పీతల పులుసులో మెయిన్గా ఇంగ్రీడియంట్ వచ్చేసి వంకాయ, అలానే చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. వంకాయ వేసుకుంటారండి పీతల పులుసులో. ఇప్పుడు చిన్నగా ఫ్రై అయిన తర్వాత, ఇవి గుడ్డు పీతలండి, మీకు తెలిసే ఉంటుంది. మా ఆంధ్ర సైడ్ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. గుడ్డు పీతలు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, స్లైసెస్ లాగా, అవి కూడా వేసుకోవాలి. పెద్ద ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 1 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, నేను 1 tablespoon సాల్ట్, అలానే ఒక 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. చూడండి, కారం ఒక 2 స్పూన్స్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ స్పైసెస్ అన్నీ పీతలకి పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసం అనేది వేసుకోవాలి. చూడండి, చింతపండు పులుసు అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే పులుసు క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి. సుమారు నేను ఒక 120 గ్రాములు చింతపండు వేసుకున్నాను. చూడండి, ఒక 2 glasses వాటర్ వేసుకుని పులుసు కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ వేసుకోవాలి. నాకైతే ఒక 300 ml వాటర్ పట్టింది. వాటర్ వేసుకుని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. టేస్ట్లో ఉప్పు కానీ కారం కానీ సరిపోతే అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 20 minutes కుక్ చేసుకోవాలి. ఇది మధ్యలో కుక్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఆవకాయ నూనె అంటారు కదండి, పక్కా ఆవకాయ నూనె వేసి తీరాల్సిందే. అప్పుడే పీతల పులుసు రుచి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా హాఫ్ కుక్ అయిన తర్వాత ఆవకాయ నూనె వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ సరిపోతుందండి ఆవకాయ నూనె. ఒక 2 స్పూన్స్ ఆవకాయ నూనె వేసుకుని నాకైతే ఖచ్చితంగా ఒక 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేశాను. మూత పెట్టే కుక్ చేసుకోవాలండి పులుసు అంతా. చూడండి, నాకు కావాల్సింది కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఆయిల్ కూడా మంచిగా ఫ్లోట్ అవుతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసేస్తే మనం తినేపాటికి ఇంకొంచెం థిక్ అవుతుంది. అంతే, మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది వేడి అన్నంలో వేసుకుని తింటూ ఉంటే వావ్, చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, గుమ్మగుమ్మలాడే పీతల పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.